तानां पापद्रव्योपजीविनां विधिक्रिया विहीनानां गति గోవింద కీర్తనం. చూడండి, ప్రకృతిలో అనేక ప్రాణులు ఉన్నప్పటికీ మిగతా ప్రాణులన్నీ కూడా ఆహారము, నిద్ర, మైథునము, మరణము 4 విషయాలకి పరిమితం అవుతాయి. మిగతా ప్రాణులన్నీ కూడా అంటే ఆకలి వేసినప్పుడు ఆహారాన్ని స్వీకరిస్తాయి, అవసరం చెందినప్పుడు విశ్రాంతి తీసుకుంటాయి, కోరిక కలిగినప్పుడు అంటే చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు కూడా అన్ని ప్రాణులు కూడా కోరిక కలిగినప్పుడు కోరిక తీర్చుకునే సంతానాన్ని పొందుతాయి, ఆయుష్ తీరిన తర్వాత చనిపోతాయి. మరి మానవులుగా పుట్టినటువంటి మనకి పరమాత్మ తెలివి పెట్టాడు కనుక మనకు కూడా ఈ 4 విషయాలకి పరిమితమైనట్లయితే మానవ జన్మ అనేటువంటిది వృధా జన్మ అవుతుంది. కనుక ఈ మానవ జన్మ గొప్ప జన్మ కావాలి అంటే మన వ్యవసాయము, మన వ్యాపారము, మన ఉద్యోగము, మన ఇతరత్ర సంపాదన మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా అనుసరిస్తూ మనకి అవకాశం దొరికినప్పుడల్లా కూడా చక్కగా మందిరం కట్టుకున్నాం. మరి ఇటువంటి మందిరానికి వచ్చేసి మీకు ఇష్టమైన రామనామం కానీ, కృష్ణనామం కానీ, అమ్మవారి నామం కానీ ఏదైనా భగవన్ నామాన్ని స్మరించినట్లయితే మానవ జన్మ అనేటువంటిది సార్థకత పొందుతుంది. లేదు కేవలం సంపాదించడం, తినటం, కనటం, చచ్చిపోవటం ఈ 4కి పరిమితమైతే మనకి ఒక కుక్కకి, మనకి ఒక పశువుకి, మనకి ఒక పక్షికి తేడా ఏంటి? అందుకనే మనకి ధర్మం ఏం చెప్తుందంటే ప్రశ్న వేసుకోమంటుంది ముందు. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అని చెప్తుంది మనకి. అంటే అసలు ప్రశ్నించుకోవాలి, ఏంటి నేనేంటి? చూడండి, ఎవరమైనా చనిపోతాం, జాతస్య ధ్రువో మృత్యువు. మరి చనిపోయేలోపు మనం ఏం చేయాలి? చూడండి, మనకి వివాహం చేసేటప్పుడు మనకు అయ్యగారు మన చేత ప్రమాణం చేపిస్తాడు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాచి చరామి అని భార్య చేత, భర్త చేత ప్రమాణం చేయిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఓ భగవంతుడా, భార్యాభర్తలుగా ఒకటవుతున్న మేము ధర్మాన్ని ఆచరిస్తూ, అంటే ధర్మం అంటే ఏంటి అంటే మన ఆనందం పొందుతూ మన ఆనందం ద్వారా ఏ ప్రాణి కూడా బాధపడకుండా ఉండాలి. ధర్మం అంటే ఏంటంటే మన ఆనందం కోసం ఏ ప్రాణి కూడా పిపీల కానీ బ్రహ్మ పర్యంతం ఏ ప్రాణి కూడా బాధపడకుండా ఉండేటువంటి సుఖాన్ని కానీ సంతోషాన్ని కానీ అనుభవించేటువంటిది ధర్మం. ఇక అర్థము అంటే సంపాదన. ఈ సంపాదన కూడా ఎలా ఉండాలి అంటే ధర్మంతో కూడుకున్నదై ఉండాలి. మనం సంపాదించి చూడండి, ఇవాళ మీకు ప్రచారానికి వచ్చామంటే మరి మొగిలి శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఇదే ఊరిని మా గురుగారు శివాజీ గారు చెప్తున్నారు. మనం ఎంత సంపాదించామనేది కాదండి, మన సంపాదన ధర్మానికి ఎంత ఉపయోగపడుతుంది. 13 లక్షల పెట్టి మాకు వెహికల్ ఎందుకు కొనిచ్చారంటే, అయ్యా మన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ప్రచారం చేయండి శివాజీ గారని అవధూతేంద్ర భక్తమల్లకి కొనిచ్చారు అంటే మనం పాత్రకి దానం చేయమంటున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా మన కామెపల్లిలో దోషయజ్ఞం చేసినప్పుడు కూడా అనేక మంది కూడా మనకి అనేక రకాలుగా మద్దుల నుంచి చాలా సహకారం అందిందండి. ఇంతమంది భక్తులు వచ్చారని చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకి మంగళవారం కానీ శనివారం కానీ చేస్తే మన దౌర్భాగ్యం ఏంటంటే మంగళవారం నాడు సీరియల్, శనివారం నాడు ఏదో పనికిరాని చెత్త సినిమాలే. ఎందుకంటే నేను ఒకసారి భగవద్గీత చెప్దామని మన జూమ్ మీటింగ్ స్టార్ట్ చేస్తే ఒక 26 మంది అయ్యారండి. అంటే ప్రతి గురువారం నేను డ్యూటీలో ఉన్నా, డ్యూటీలో లేకపోయినా